మొత్తానికి యాపిల్కు చాలా గట్టి దెబ్బ తగిలింది. ఇది ప్రపంచం ఊహించని షాక్. అక్కడా ఇక్కడా కాకుండా ఏకంగా సుప్రీంకోర్టులోనే చావు దెబ్బ తగిలి ఇప్పుడు విలవిలలాడుతోంది. అసలు సంగతికొస్తే యాపిల్ సంస్థ తన ఐఫోన్ యాప్ స్టోర్పై పట్టు కోల్పోయేలా కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేసేందుకు అమెరికా సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో కంపెనీ ఏడాది వ్యవధిలో కోట్ల కొద్ది డాలర్లను కోల్పోయే ప్రమాదం వచ్చింది. 100 కోట్ల ఐఫోన్లలో కొనుగోలైన యాప్లకు సంబంధించి యాపిల్ యాప్ స్టోర్ నిబంధనలు కొన్ని కాలిఫోర్నియా చట్టం కింద సహేతుకంగా కనిపించడం లేదన్న దిగువ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ కంపెనీ దాఖలు చేసుకున్న పిటిషన్ను న్యాయమూర్తులు కొట్టిపారేశారు. ఫోర్ట్ నైట్ వీడియో గేమ్ తయారీదారు ఎపిక్ గేమ్స్ దాఖలు చేసిన యాంటీట్రస్ట్ దావాయే ఈ అప్పీలుకు కారణం. అయితే ప్రభుత్వ చట్టాలను యాపిల్ ఉల్లంఘిస్తుందంటూ చేసుకున్న ఎపిక్ అప్పీలును న్యాయమూర్తులు పక్కన పెట్టారు. కానీ యాప్ డెవలపర్లో అమెరికా వ్యాప్తంగా ఐఫోన్ యాప్లలోని సొంత చెల్లింపు పద్ధతులతో పాటు ఇతర పద్ధతుల్లో చెల్లింపుల కోసం లింకులను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో యాపిల్కు కమిషన్లను చెల్లించకుండానే డెవలపర్లు సులువుగా చెల్లింపులు చేసేందుకు వీలైనట్లయింది. ఈ నేపథ్యంలో సబ్స్క్రిప్షన్లపై, ఇతర డిజిటల్ లావాదేవీలపై యాప్ స్టోర్ వసూలు చేస్తున్న 15 నుండి 30% కమిషన్ యాపిల్కు రాకుండా పోతుంది.